డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో కొన్ని ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, కొన్ని టిప్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్ని చేశాను, ఇందులో రఫ్గా కొన్ని మాత్రమే చెప్తాను. సో అంతకన్నా ముందు మెయిన్ పాయింట్ వచ్చేసి, సో నేను వెబ్సైట్లో ఆ పీడిఎఫ్స్ కావచ్చు అవన్నీ ప్రైజెస్ తక్కువ చేయడం వల్ల కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి. మినిమం 30 రూపీస్ అయితే ఆ పీడిఎఫ్ ప్రైజెస్ పెట్టాలి. సో నేను చూసుకోకుండా స్టూడెంట్స్ కోసం అని అన్ని 20 వేయడం వల్ల కొంతమందికి అది డౌన్లోడ్ ఇష్యూస్ అవుతున్నాయి. సో ఎవరికైతే పర్చేస్ చేసిన వాళ్ళకు మీకు మన ఇష్యూస్ వస్తే నా మెయిల్కి మెసేజ్ చేయండి. సపోజ్ అక్కడ మెయిల్కి నేను నా వాట్సాప్ నెంబర్ కావచ్చు, నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోయినా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ చేయను. జస్ట్ మెసేజ్ చేయండి. సపోజ్ ఎవరికైతే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్ కావాలన్నా మీరు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో దానికి మెసేజ్ చేసినా నో ప్రాబ్లం. సో మెయిన్గా మా కిందనే నేను మన వెబ్సైట్ కూడా పెడతాను. సో వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇఫ్ అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు కింద కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ మెసేజ్ మాత్రమే పెట్టండి. సో మెసేజ్ కూడా హాయ్ అని ఇట్లా ఏం పెట్టకండి, జస్ట్ సబ్జెక్ట్ మీడియం. సో మీడియం కూడా పెట్టండి. సో తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. సబ్జెక్ట్ అండ్ మీకు క్వశ్చన్స్ కావాలా, క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీకామ్ ఉంది. సో బీకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్, లేకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఇట్లా పెడితే ఈజీగా అయిపోతుంది. సో నాకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ బీఎడ్ స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కాబట్టి. సో మీరు డిగ్రీ స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్ నాకు అర్థం అవ్వదు కాబట్టి, సో డైరెక్ట్ హాయ్ కానీ ఇట్లాంటి మెసేజ్ కాకుండా డైరెక్ట్ మీకు ఏం కావాలో మెసేజ్ చేయండి. అదే ఎవరికైనా ఇష్యూస్ వస్తే సో నేను ఈ పీడిఎఫ్ పర్చేజ్ చేస్తా, ఈ మీడియం క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పి ఆ పేమెంట్ ప్రూఫ్ పంపితే మీరు డైరెక్ట్ మీకు సెండ్ చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఈ 7 ఎగ్జామ్స్ అయ్యే వరకు అవైలబుల్ అంటే ఉంటాను. సో మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కింద మెన్షన్ చేయండి, ఆ నంబర్కి అయితే ఉంటుంది, ఆ నంబర్కి మెసేజ్ చేయండి ఎనీ టైం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 30 రూపీస్ ఉంటుంది, క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్ 50 రూపీస్ ఉంటుంది ఏదైనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరైతే మెసేజ్ చేయండి. సో మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళు కావచ్చు అండ్ బయట టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు అవే ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే నా దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారో, సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. సో అది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేరో అది యూటిలైజ్ చేసుకోండి, అది డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ ఈ బీఏ బీకామ్ బీఎస్సీ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు అందులో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఈ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ప్రిపేర్ అవ్వండి. సో నేను బీఏ బీకామ్ బీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మెయిన్గా మనకు ఎగ్జామ్స్ వచ్చేసి 4th మార్చ్ టు 10th మార్చ్. సో కొంతమంది ఇంకా ఎగ్జామ్ ఫీజ్ పే చేయలేరు. సో ఇప్పుడు ఎగ్జామ్ రాయాలని అంటున్నారు. ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ చేయకపోతే ఎగ్జామ్స్ అయితే అలో చేయరు. నెక్స్ట్ మార్చ్కి మీరు రాసుకోవాలి. సో 4th to 10th మార్చ్ ఉంటుంది. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ. సో డౌన్లోడ్ చేసుకోకపోతే ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు టైమింగ్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ ఏ టైం ఉంటుంది, ఏ రోజు ఉంటుంది, అంత డీటెయిల్ ఉంటుంది, చూసుకోండి. సో ఇక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కనీసం ఒక ½ an hour 1 hour ముందే వెళ్ళండి. అండ్ మనకు వెళ్ళేటప్పుడు మీ యొక్క హాల్ టికెట్ 2 తీసుకెళ్ళండి. ఒకటి మీరు మీ దగ్గర ఉండాలి, ఒకటి మీ బ్యాగ్లో ఉండాలి. సపోజ్ అది పోయినా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఒరిజినల్. సో అది మీరా కాదా రాస్తున్నది ఎగ్జామ్ అని చెక్ చేస్తారు. సో కొన్ని స్టడీ సెంటర్లో ఈ ఐడి కార్డు అడుగుతారు, మనకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని. అది మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ తీసుకొని పెట్టుకునే వాళ్ళు ఉంటే తీసుకొని పెట్టుకోండి. ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి అని. సో అవి చూసుకుంటే సరిపోతుంది. జనరల్ థింగ్స్, పెన్స్ అవన్నీ అయితే నార్మల్గా అందరు తీసుకెళ్తారు. సో నార్మల్ బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ అలాంటివి నార్మల్గా తీసుకెళ్తే సరిపోతాయి. సో ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. కొద్ది దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు తినేసి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి మీకు వెళ్ళగానే బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఇన్విజిలేటర్స్. సో వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారో అవి మాత్రం మీరు ఫాలో అవ్వాలి. సో మీకు స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ మీద మీ డీటెయిల్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా మీ యొక్క ఆన్సర్ షీట్ ప్రాపర్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా పేపర్స్ కావచ్చు, ఎక్స్ట్రా బుక్లెట్స్ కావచ్చు ఏమి ఇవ్వరు, అందులోనే మీరు రాయాలి మొత్తం. సో దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. చాలా పేపర్స్ ఉంటాయి, సో అందులో రాయడానికి సరిపోతుంది. సో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది, ఓన్లీ థియరీ. సో ఇప్పటికి చాలా మంది బిట్స్ ఉంటాయి, నేను బిట్స్ పాస్ అవుతా, ఎవరికొకళ్ళకి అడుగుతా అని అనుకుంటున్నారు. అలా ఉండదండి. సో అది పాత మోడల్, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ పాత మోడల్ ఉంటుంది. సో ఎన్నోసార్లు చెప్పాను వీడియోస్లో, ఇట్ ఈస్ ఓన్లీ అ థియరీ ఎగ్జామ్. మీరు ఏ ఎగ్జామ్ అన్నా థియరీయే, ఏబిసి సెక్షన్స్ ఉంటాయి, మొత్తం థియరీ ఎగ్జామ్.
సో ఫస్ట్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, మీకు ఏ ఆర్ బి ఆర్ సి మీకు నచ్చింది ఏదన్నా స్టార్ట్ చేయండి, మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ వచ్చు. అండ్ ఏ స్టార్ట్ చేస్తే ఏకి సంబంధించిన అన్ని ఒక దగ్గర రాయండి, బి స్టార్ట్ చేస్తే బికి సంబంధించినవి, సి ఒకటే రాయాలి కాబట్టి సి ఒకటి రాసుకోండి. సో అట్లా ప్రాపర్గా సెక్షన్, ఏ సెక్షన్, ఆ సెక్షన్లో ఏ క్వశ్చన్ రాస్తున్నారు అది ప్రాపర్గా కనిపించాలి. అండ్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో ఆ క్వశ్చన్లో మెయిన్ హెడ్డింగ్ పెట్టాలి. అప్పుడు ఆ ఎవాల్యుయేటర్కి మనకు అర్థమవుతుంది, ఓకే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసినాయి. వితౌట్ హెడ్డింగ్ మీరు డైరెక్ట్ ఆన్సర్ స్టార్ట్ చేశారనుకోండి, అతను మళ్ళీ చూసుకోవాలి. సో ఇట్లా చూసుకుంటే అతనికి కొద్దిగా ఇరిటేషన్ అనిపిస్తుంది, ఇరిటేషన్ వల్ల మూడ్ చేంజ్ అవుతుంది అతనికి. సో అందరూ మీరు ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ జెండర్ స్టీరియో టైపింగ్ గురించి రాయండి ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జెండర్ స్టీరియో టైపింగ్ అని ఇస్తే, జెండర్ స్టీరియో టైపింగ్ అని రాసి ఫస్ట్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో వచ్చింది, అది సెక్షన్ ఏ రాసి అది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఫస్ట్ పెట్టి జెండర్ స్టీరియో టైపింగ్ అని బ్లాక్ పెన్ కావచ్చు ఇట్లా హెడ్డింగ్ తోని కొద్దిగా దాన్ని హైలైట్ చేయండి. దాని కింద అప్పుడు డెఫినేషన్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ ఎలాబరేట్ చేస్తూ మెల్లగా రాయండి. సో అట్లా ప్రతి క్వశ్చన్ కి ఆ బుల్లెట్ పాయింట్, ఆ క్వశ్చన్లో ఏం అడిగారు అది రాస్తే సరిపోతుంది. సో దట్ దానికి మళ్ళీ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. సో అట్లా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ తోని రాయండి. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్ ఇదైతే కొంతమంది చేయరండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 40 మార్క్స్ పేపర్కి 16 పాస్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాక్ట్ 16 మార్క్స్కే రాసిస్తారు. కొంతమంది 20 మార్కులకే రాసిస్తారు, కొంతమంది 30 మార్కులకే రాసిస్తారు. మనకు 40 మార్క్స్ పేపర్, 40 మార్క్స్కి రాసి రావాలి. 40 మార్క్స్కి రాసి వస్తే మనం పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఓన్లీ పాస్ మార్క్స్ రాస్తే సపోజ్ ఒక్క మార్క్ తగ్గినా ఫెయిలే, ఒక్క మార్క్తో ఫెయిల్ అయినా 10 మార్కులతో ఫెయిల్ అయినా ఫెయిలే. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇదే తొందరగా రాసేస్తారు, 40 మినిట్స్లో రాసి నేను పాస్ మార్క్స్ రాసి వచ్చినంటే అట్లా పాస్ అవ్వలేరు. సో అన్ని నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో అవి చదువుకొని వెళ్తే అందులో నుంచి వస్తాయి. సో అక్కడ బేసిక్ ఏంటంటే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి రాయండి, రిలేటెడ్గా ఎలాబరేట్ చేస్తూ రాస్తే సరిపోతుంది. అన్ని అటెంప్ట్ చేయండి. సో ఒక 1.5 అవర్ పేపరే కాబట్టి ఒక 1.5 అవర్ కూర్చొని మీకు నచ్చింది ప్రాపర్గా రాసి వస్తే సరిపోతుంది. టైం ఉంటే ఎక్స్ట్రా రాసే వాళ్ళు ఎక్స్ట్రా రాసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఎక్స్ట్రా రాసే బదులు అదే టైంని మీరు ప్రాపర్గా రాస్తే బెస్ట్, మంచి మార్క్స్ వస్తాయి. సో హరిహరిగా రాసి మళ్ళీ ఎక్స్ట్రా రాయకండి. సో ఇంటర్ వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రా ఏం రాయకండి, మీరు రాసేది పర్ఫెక్ట్గా రాయండి. సో ఇవి ఇంటర్ ఎగ్జామ్స్ కావు, ఇంటర్ ఎగ్జామ్ 10th ఎగ్జామ్స్ వాళ్ళ ఆన్సర్స్ ప్రాపర్గా చూస్తారు, అన్ని మంచిగా రాశారా, మంచిగా క్వశ్చన్ టు ఆన్సర్ ఉందా లేదా. ఇది డిగ్రీ ఎగ్జామ్స్ కాబట్టి మీరు బుక్లో ఉన్నట్టే రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు దిద్దేది మనకు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దిద్దుతారు. సో వాళ్ళు ఏం చూస్తారంటే ఇతనికి క్వశ్చన్కి ఏం రాశాడు, ఇతనికి మనం అడిగిన క్వశ్చన్కి కనీసం నాలెడ్జ్ ఉందా, అది మాత్రమే చూస్తారు. ఇది డిగ్రీ కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ చెక్ చేస్తారు. మీరు ఏ ఇంటర్ 10th లాగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాశాడా, ఓకే ఇక్కడ రాయలేడు -1 మార్క్, అట్లా ఉండదు ఇక్కడ కరెక్షన్. సో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చేస్తారు కాబట్టి మీకు ఇచ్చిన క్వశ్చన్కి మీకు ఎంత ఐడియా ఉంది, మీకు ఏం నేర్చుకున్నారు అది మాత్రమే చూస్తారు. సో అందుకే మీకు వచ్చినా రాకపోయినా దానికి రిలేటెడ్ ఏమైనా రాస్తే ఓకే సంథింగ్ రాశాడని 1 మార్క్ 2 మార్క్స్. సో ఏం రాయడం కన్నా ఏదో ఒకటి రాస్తే మీకు మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి చాలా మంది రాయరు, ఓపికతోని కూర్చొని రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తారు. మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, అది ఇప్పుడే రాసుకొని పాస్ అయితే సరిపోతుంది. సో అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, నీట్ హ్యాండ్ రైటింగ్, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు సేమ్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఫస్ట్ 2 పేజీలు మంచిగా రాసి మిగతా 3rd పేజ్ మంచిగా రాయకపోతే అది ఇంప్రెషన్ పోతుంది. నెక్స్ట్ హెడ్డింగ్స్, డిఫరెన్సెస్ ఉంటే డిఫరెన్సెస్, పాయింట్స్ ఉంటే పాయింట్స్, పారాగ్రాఫ్ ఉంటే పారాగ్రాఫ్, అట్లా కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ ఉంటే మనకు ఒక పేజ్లో అయ్యేది 1.5 పేపర్ రాయాలి, ఒక పేపర్ అయ్యేది 1.5 పేపర్, అట్లా మీరు రాస్తే సరిపోతుంది. సో మీకు ఐడియా ఉండాలి ఎంత రాయాలి. సో అక్కడ రైట్ ఇన్ 15 లైన్స్ అంటే ఓన్లీ 15 లైన్స్ లెక్క పెట్టి రాయాల్సిన అవసరం లేదు. 30 లైన్స్ అంటే 30 లైన్స్ లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆ క్వశ్చన్కి ఎంత రాయాలి, మనకు క్వాలిటీ చూస్తారు, క్వాంటిటీ కాదు. సో మీరు రాసింది 1 పేజ్ అయినా ప్రాపర్గా రాస్తే మార్క్స్ పడతాయి. మీరు ప్రాపర్గా కాకుండా 2 పేజీలు రాసినా మీకు వేయరు మార్క్స్. సో కరెక్షన్ కూడా స్ట్రిక్టే ఉంటుంది, మరీ ఓపెన్ డిగ్రీ అంటే మరీ లూజ్గా అట్లేముండదు. సో ఇది ఈక్వివాలెంట్ రెగ్యులర్ డిగ్రీ, అన్ని గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కడైనా యూజ్ అవుతుంది కాబట్టి మీరు మరీ లైట్ తీసుకోకండి. మీకు వచ్చింది ప్రాపర్గా రాయండి, ఒక పేజ్ అయినా పర్లేదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ మీరు టార్గెట్ చేయాల్సింది ఆ ఏబీసీ సెక్షన్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ మనం పాస్ అవుతున్నామా లేమా. ఓకే పాస్ మార్క్స్ దాటుతున్నది అన్నప్పుడు కాన్ఫిడెంట్గా రాసిన తర్వాత మనకు ఏవైతే రావో అది సగం వచ్చినాయో దాన్ని కూడా పర్ఫెక్ట్గా రాయాలి. సో ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ స్టిక్ చేసుకోండి. ఫస్ట్ పేపర్ ఇవ్వగానే ఓకే నాకు ఇవన్నీ వచ్చు, సో ఫస్ట్ యాడ్ చేసుకునే మార్క్స్. సో నేను పర్ఫెక్ట్గా ఇన్ని మార్క్స్కి రాస్తున్నా, సో నేను పాస్ అవ్వాలంటే ఒక క్వశ్చన్ రాయాలి, 2 క్వశ్చన్ రాయాలి, అట్లా చూసుకొని ఫస్ట్ వచ్చినవి రాసేసి నెక్స్ట్ అదే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏవైతే వస్తాయో అవి రాసుకుంటే
అప్పుడు టైం ఉంటే మిగతా అన్ని రాకపోయినా ఏదో ఆలోచించి దానికి రిలేటెడ్ అయినది రాస్తే అప్పుడు ఈజీగా పాస్ అవుతారు. సో మనకు రాదు అని వదిలేయకండి, ఏదో ఒకటి రాయండి. మీకు అసలు దానికి జీరో నాలెడ్జ్ అయినా వేరే క్వశ్చన్కి రిలేటెడ్ అయిన కూడా ఏదో ఒకటి రాయండి. రాస్తే కనీసం ఒక్క మార్క్ అన్నా, ఇప్పుడు 16 మార్క్స్ పాస్ మార్క్స్ మనకు ఫస్ట్ 2 క్వశ్చన్స్, ఫస్ట్ 2 ఎగ్జామ్స్కి 15 కాడ మీకు ఒక క్వశ్చన్ 15 కన్నా ఫెయిల్ అయిపోయారు, అదే ఏదో ఒక క్వశ్చన్ రాస్తే మీకు ఒక మార్క్ పడడం వల్ల పాస్ అవుతారు. సో ఇట్లా మీరు రాయండి అన్ని. సో ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఈ రోజు చూస్తున్నారు అసలు ఏం తెలియదు అనుకున్న వాళ్ళు మీరు ఈ రోజు చదివినా కూడా పాస్ అవుతారు. సో నేను ఇచ్చిన క్వశ్చన్స్ చదువుకోండి, ఈచ్ క్వశ్చన్ 10 మినిట్స్ 15 మినిట్స్ చదువుకున్నా బేసిక్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది, కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు. సో ఇవి ఇంటర్ 10th ఎగ్జామ్స్ కావు, డిగ్రీ ఎగ్జామ్స్ కాబట్టి ఎలాబరేట్ చేస్తూ మీకు నచ్చింది రాస్తే సరిపోతుంది. అండ్ ఈ రోజు టైం మేనేజ్మెంట్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక 2 hours చదవడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఎల్లుండి మనకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కాబట్టి మనకు తక్కువ టైం ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫెయిల్ అయితే కొంతమంది ఎగ్జామ్ పాజిటివ్గా తీసుకోండి, మీకు ఏం చదవకపోయినా రాస్తే ఏదో ఒకటి పాస్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇవి చాలా చిన్న ఎగ్జామ్స్, ఈ ఫస్ట్ 4 కాబట్టి పైన చదువుకొని పాస్ అవుతారు. సో ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ మార్చ్లో ఉంటాయి ఎగ్జామ్స్, అంటే 3rd సెమిస్టర్తో నుంచి రాయాలి. అండ్ ఎవరైతే ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారో మీరు 2nd సెమిస్టర్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మిస్ అయినా రాసుకోవచ్చు. సో కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు నేను రాయలేను అనుకున్న వాళ్ళు మీరు రాసుకోవచ్చు 2nd సెమిస్టర్. ఇవి ఎప్పుడు రాసుకోవాలంటే 3rd సెమిస్టర్ అప్పుడు రాసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్, ఇప్పుడు మనకు క్వశ్చన్స్ అన్నీ వచ్చు, కాకపోతే విత్ ఇన్ ద టైం రాసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు 1.5 hourలోనే మీరు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి రాసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ సో ఇంపార్టెంట్ BA, BCom, BSc. సో అన్ని నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDFs అయితే చేయడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెబ్సైట్ లింక్ ఉంటుంది, వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ నాకు వాట్సాప్లో సబ్జెక్ట్ నేము, మీడియము, ఏ సబ్జెక్ట్, సో అది పెడితే నేనైతే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ 50 రూపీస్ ఉంటుంది, ఓన్లీ క్వశ్చన్స్ 30 రూపీస్ అయితే ఉంటుంది. సో అండ్ BA, BCom, BScలో టాప్ 10, టాప్ 20 క్వశ్చన్స్ అయితే నేను ట్రై చేస్తాను చేయడానికి. సో ఎందుకంటే మనం చెప్తాం, కాకపోతే ఒక్కొక్కసారి అవి రాకపోతే అవి ఇబ్బంది కాబట్టి నేను BA, BCom, BSc నేను చెప్పలేకపోతున్నాను, కానీ ట్రై చేస్తాను. ఈ 2-3 days మీకు 4 ఎగ్జామ్స్ అయ్యేలోపు నేను BA, BCom, BSc నేనైతే చేస్తాను. సో దట్ కనీసం అవ్వని చదువుకొని పోతే మీరు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓన్గా రాయండి, ఏదైనా రాకపోతే మాత్రం వదిలేయకండి. క్వశ్చన్ అది రాసి దానికి రిలేటెడ్ అయింది హాఫ్ ఆఫ్ ది పేజ్ అన్న రాస్తే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు మంచిగా రాయండి, అందరు పాస్ అవుతారు. నెగిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళకండి, చదవకపోయినా పాజిటివ్ మైండ్తో వెళ్తే పక్క పాస్ అవుతారు. బేసిక్ ఇవి ఇప్పుడు ఎవరైతే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లైక్ జెండర్ సెన్సిటైజేషన్ ఉంది, అసలు ఏం నాలెడ్జ్ లేకుండా కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, సో పైన రాసిన మీరు ప్రాపర్గా ఎలాబరేట్ చేస్తే ఈజీగా పాస్ అవుతారు. సో ఎవరైతే మంచిగా చదువుకున్నారో మీకు ఏ గ్రేడ్ వస్తుంది, అంటే 10 points వస్తాయి ఈజీగా, 30+, 35+ ఈజీగా వస్తాయి. సో ప్రాపర్గా రాయండి. సో ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎట్లా రాశారు, మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఇంపార్టెంట్ నుంచి వచ్చాయా లేదా. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఎగ్జామ్ అవ్వగానే మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి, ఒక 4-5 స్టూడెంట్స్ చెప్పినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇంకా చదవని వాళ్ళు ఇప్పుడు ఒక 4 hours కూర్చొని చదువుకున్నా పాస్ అవుతారు. ఇన్ని రోజులు చదవకపోయినా ఈ రోజు చదివినా కూడా పాస్ అవుతారు అండి, చాలా సింపుల్ సబ్జెక్ట్. సో ఈ ఇయరే పాస్ అవ్వడానికి ట్రై చేయండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పైసలు కట్టాలి, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి, మళ్ళీ 3rd సెమిస్టర్ చదవాలి, ఇవి చదవాలి. సో ఇప్పుడే ప్రాపర్గా చదివి రాస్తే సరిపోతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.